దానికి ప్రక్షాళన చేయడానికి కూటమికి ఒక అద్భుతమైన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటే అబ్సల్యూట్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కానీ రాజకీయాలకు అతీతం లేని వ్యక్తి వేస్తేనే మీ యొక్క మాటకి క్రెడిబిలిటీ. లేదు మేము మళ్ళీ ఆయనకి ఇస్తాము ఈయనకి ఇస్తాము, మేము ఆయనకి ఇన్సూరెన్స్ ఇచ్చా ఈయనకి ఇన్సూరెన్స్ ఇచ్చామంటే మళ్ళా రేపొద్దున తిరుమల మళ్ళీ గీ అడల్టర్డ్ గీ కాదు, స్వామి వారికి పెట్టే ఈవెన్ పెరుగులో కూడా రేపు ఇంకొకటి కలిపి పెరుగనం దద్దోజనంలో కూడా రేపొద్దున అడల్టర్డ్ అయితే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా ప్రాఫిట్ మేకింగ్ లుక్రేటివ్ మైండ్ ఉన్నవాళ్ళు, దే ఆర్ నాట్ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్. సామినేని ఉదయభాను ఈయన కేతన్ దేశాయ్, రవిచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, మన ఎవరు విజయసాయి రెడ్డి అల్లుడు, వీళ్ళందరూ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వీళ్ళందరూ ఎలగబెట్టింది ఏంటి నరసింహరావు గారు పోయినసారి. ఇప్పుడు పైగా ఇప్పుడు మంత్రి పార్థసారథి గారు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మేరీ ప్రశాంతి గారు, ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆమె 5 సంవత్సరాల పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు. పర్చేజింగ్ కమిటీలో కూడా ఉన్నారంట. సో ఈ పర్చేజింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న రెస్పాన్సిబిలిటీ. అయితే మీరు చెప్పినట్టుగా 316 రూపాయలకి ఎట్లా వస్తుందనే ఆలోచన ట్రస్ట్ బోర్డుకు ఉండాలి కదా అని. నేను ఒకసారి 2014 నుంచి 2024 వరకు ట్రస్ట్ బోర్డు ఎంత రేటు కొన్నది అనేది చూస్తే 350-400 రూపాయల మధ్యలో, అంతకంటే ఎక్కువ కొనలేదు సార్ ఇప్పుడు శ్రవణ్ గారు. 425 రూపాయలు మ్యాక్సిమం రేట్ అది. సో కాబట్టి అది అతి తక్కువకి కోట్ చేశారు అని జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం కనపడట్లేదు నాకు. నేను కాదనటంలా, ఇప్పుడు మీరున్నారు నరసింహ గారు, ఇప్పుడు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని మీద భక్తి ఉంది మీకు, మీరు అక్కడికి వెళ్ళి సేవ చేయాలి, అక్కడికి వెళ్ళి వాలంటీర్ గా 20 రోజులు నెల రోజులు అక్కడ సేవ చేయాలి, దానికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా అవసరం అయితే అదనంగా ఒక 50,000 లక్ష రూపాయలు స్వామివారికి సమర్పించుకొని అక్కడ సేవ చేసి ఒక 1 మంత్ 2 మంత్స్ వస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్. అంటే అర్థం ఏంటి, స్వామి వారికి సేవ చేయటం, మన సర్వీస్ ఫ్రీ సర్వీసెస్ ఇస్తూ అక్కడ ఇంకా మనం సంపాదించిన డబ్బుని ఆయనకి ఇవ్వటం గౌరవంగా అదొక భక్తిగా భావిస్తారు. సేమ్ వే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా సర్వీసెస్ ఇస్తున్నారు అంటే కొంతమంది ప్రాఫిట్ మోటివ్ తో కాకుండా, లుక్రేటివ్ మైండ్ తప్పకుండా స్వామి వారికి సేవ చేసేటువంటి ఎగ్జాక్ట్లీ ఎంతకైతే వస్తుందో అంతకే అక్కడ ఇచ్చేటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు ఇంతకు ముందు ఎక్కువ కోడ్ చేయటం లేదు అంటే కోడ్ చేసిన దాంట్లోనే ఇంకా అవసరమైతే 10 రూపాయలు నష్టపోయిన క్వాలిటీకి సప్లై చేసే రాజకీయ పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్లు ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి నిజంగా వాళ్ళని ఆ విధమైనటువంటి ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారా లేరా అని చూసి ఐడెంటిఫై చేసి యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ట్రస్ట్ బోర్డు. విజయసాయి రెడ్డి లాంటి అల్లుడు లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, వైవి సుబ్బారెడ్డి ఏం ఆలోచిస్తాడు, వైవి సుబ్బారెడ్డికి ఎవరైనా వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడితే వీడి దగ్గర నుంచి ఎంత డబ్బులు మనకు వస్తాయని ఆలోచిస్తాడు. లేకపోతే విజయసాయి రెడ్డి అల్లుడు ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడు, వీడు మనతో మాట్లాడుతున్నాడు, వీడికి ఒక కాంట్రాక్ట్ ఇస్తే మనకి ఎంత డబ్బులు ఇస్తాడు అని ఆలోచిస్తాడు. వీడితో కాంట్రాక్ట్, బాబు మీ నెయ్యి కాంట్రాక్ట్ మా దగ్గరకు వచ్చింది, లేకపోతే మీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ సర్వీస్ మా దగ్గరకు వచ్చింది, మాకు ఎంత ఇస్తావు చెప్తే నీ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ చేస్తామంటాడు. బిజినెస్ లైసెన్స్ కోసం టీటీడీ మెంబర్షిప్ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం టీటీడీ మెంబర్షిప్ ని వాడుకుంటున్నారు కాదు, వాడుకున్నారు. అది ఈ రోజు మీకు నేను తెలీదు. నిజంగా అక్కడ కనుక ఎంక్వైరీ వన్ మ్యాన్ కమిటీయో లేకపోతే సిట్టింగ్ జడ్జి అయితే విచారణ చేస్తే అసలు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. కరెక్ట్, చేయాలి కూడా. అవి రావాలి. నిజానికి హిందువులంతా కోరుకోవాల్సింది అది, అక్కడ ప్రక్షాళన జరగాలని కోరుకోవాలి. ఈ సందర్భం ఇంతకంటే ఇప్పటివరకు టీటీడీ కేంద్రంగా చాలా అలిగేషన్లు, చాలా వివాదాలు వచ్చినప్పటికీ ఇప్పుడు వచ్చింది ఇంకా అది ఎక్స్ట్రీమ్. కాబట్టి ఇది రైట్ టైం, మీరు అన్నట్టుగా ప్రక్షాళన జరగాలని కోరుకోవాలి.